హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. జగన్ వై నాట్ 175 అనే పదాన్ని కొంప ముంచింది ఇదే. అదేంటి అనేది తెలియజేస్తాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. విషయం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 175. అయితే ఈ 175కి 175 గెలవడం అంటే ఏంటి ఆషామాషి వ్యవహారమా? సాక్షాత్తు దేవుడే పోటీ చేసినా కూడా కష్టమే అన్న రీతిలో ఉంటుందన్నమాట. సో అటువంటి నెంబరు ఈ వై నాట్ 175 అనేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్లోగన్గా తీసుకోవడం, ఆయన వై నాట్ 175 అని చెప్పేసి అని, దానికి కొనసాగింపుగా ఇక ఆ పార్టీలోని చిన్న స్థాయి లేదు, పెద్ద స్థాయి లేదు, ప్రతి నాయకుడు కూడా వై నాట్ వై నాట్ వై నాట్ వై నాట్ ఇదే మాట. అసలు వై నాట్ 175 అనడానికి గల కారణం ఏంటి, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కలిగింది, ఎక్కడ నుంచి వచ్చింది అనే విషయాన్ని క్లియర్గా తెలియజేస్తాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న 175 నియోజకవర్గాలకు గాను 151 స్థానాల్లో విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతే, ఇంకేముంది, మాకు ఎదురే లేదు, మాకు తిరిగే లేదు అన్న రీతిలో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సరే, బాగానే ఉంది. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అదే వీళ్ళ కొంప ముంచింది. ఇంతకీ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ రావడానికి గల కారణం ఏంటి అని కనుక మనం ప్రస్తావించుకోవాల్సి వస్తే, ఏదైతే 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ, దాని తర్వాత 2020 సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జరిగినాయి అనేది ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. మీకు గుర్తున్నట్లయితే అప్పుడు జరిగిన ఈ యొక్క విధానం కావచ్చు, లేకపోతే అప్పుడు జరిగిన ఘనకార్యాలపైన మీ అభిప్రాయాన్ని, లేదా మీ నియోజకవర్గంలోని మీ పంచాయతీలు, మీ మండలాల్లో ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా వైసీపీ జెండా ఎగరవేసింది. కేవలం ఒకే ఒక్క మున్సిపాలిటీ తప్ప, అదేనండి తాడిపత్రి మున్సిపాలిటీ. ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీలోనే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఇక మిగతావన్నీ కూడా, అంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో కూడా వైసీపీ ఆ మున్సిపల్ చైర్మన్ పదవిని గెలుచుకుంది. ఇదే అసలు ప్రధానమైన కారణం. ఎప్పుడైతే కుప్పం మున్సిపాలిటీని వైసీపీ చేజిక్కించుకుందో, ఇక అప్పటి నుంచి మొదలుపెట్టారు. ఇంకేముంది, మనం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 175 గెలవచ్చు అనే కాన్ఫిడెన్సు మరి ఎక్కడ నుంచి వచ్చిందో కానీ, ఆ మాట ముందు కాన్ఫిడెన్స్ సంగతి ప్రక్కన పెట్టండి, ఆ మాట రావటం, ఆ మాట ఇంకేముంది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక అదే స్లోగన్ ఫాలో అయిపోవడం జరిగింది. ప్రధానంగా ఎప్పుడైనా సరే ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు దాని తర్వాత మరలా ఎన్నికల్లో విజయం సాధించాలి అంటే ఆ పరిపాలనా తీరు ఏ విధంగా ఉన్నది అనేది ప్రజలు ప్రతి ఒక్కటి గమనించి, అప్పుడు వాళ్ళ యొక్క బలాన్ని లేదా వాళ్ళ యొక్క ఓటుని, ఆ బలం అంటే వాళ్ళ ఓటే కదా వాళ్ళకి బలం, ఆ ఓటుని ఎవరికి వేయాలి, ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిది బాగుందా, లేదు కూటమి ఇప్పుడైతే కూటమికి ఏర్పడ్డారో వాళ్ళపైన నమ్మకం పెరిగిందా, ఇది కదా బేరీజ్ వేసుకుంటారు. ఇక అవేమీ ఆలోచించలా. ముందు వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కడ, అధికారం పైన, ప్రతిపక్షాలపైన కాదు, ప్రజల పట్ల, ప్రజల సేవ పట్ల. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏదైతే 2019 మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం రోజున ఒక 6 నెలల్లో ఒక మంచి ముఖ్యమంత్రిగా నేను మీ మనసుల్లో చోటు సంపాదించుకుంటాను, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నా ఫోటో ఉండేలాగా పరిపాలన చేస్తాను అని చెప్పేసి అన్నారు. తీరా కట్ చేస్తే అసలు అక్కడ చెప్పిన మాటలకి చేసిన పరిపాలనకి ఏ మాత్రం కూడా సంబంధం లేనట్లుగానే ఉంది. అది ప్రజలందరూ కూడా ఆమోదించారు. ఎందుకు ఏంటి అంటే, ఇక్కడ వైసీపీలోని ఒకరు ఇద్దరు నాయకులు ఏదైనా తప్పులు చేశారు అంటే మిగతా వాళ్ళందరూ బాగానే చేశారు, బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే ఓకే, రైట్, ప్రజలు కనీసం పాస్ మార్కులన్నా వేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఆ స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా ఆ జిల్లా మంత్రులు కావచ్చు, లేదా కొంతమంది నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు కావచ్చు, వీళ్ళందరూ ప్రజలకు సంబంధించింది కానీ సమాజం పట్ల కానీ ఏదైనా చేసేందుకు అవకాశం ఉన్నాయా అంటే లేనే లేదు. ముందు నిధులు కావాలి. ఆ నిధులు సంబంధించి ఎవరైనా మంజూరు చేశారో, ఒక ఎమ్మెల్యేకి ఇన్ని ఫండ్స్ ఉంటాయి, ఒక ఎంపీకి ఇన్ని ఫండ్స్ ఉంటాయి. సరే, ఎంపీ కంటే కేంద్రం నుంచి తెచ్చుకుంటారు. కనీసం అసెంబ్లీకి సంబంధించి ఆ ఎమ్మెల్యేకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించవలసిన నిధులు కేటాయించినయా, ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి ఏమేమి కార్యక్రమాలు చేయాలి అవన్నీ కూడా చేయడానికి ఇంత ఫండ్ అవుతుందని ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ప్రతిపాదించిందా? ప్రతిపాదిస్తే సదరు ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే ఆ జిల్లా మంత్రుల ద్వారా అయినా సరే ఆ ఫండ్స్ ఏమైనా సరే కేటాయింపులు జరిగినాయి అంటే ఏమీ లేదు. కేవలం జరిగింది ఏంటి, బటన్ నొక్కుడు కార్యక్రమం,
డైరెక్ట్గా బెనిఫిషియరీస్ అకౌంట్లో డబ్బులు పడతాం. అది తప్పని అనట్లా. కానీ అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి చేయవలసిన కార్యక్రమాలు కూడా ఉంటాయి. మరి ఆ కార్యక్రమాలకి ఎంతో కొంత నిధులు కేటాయించాలి కదా. అవేమీ అవసరం లేదు, మీకెందుకు నేనున్నాను, మీరు వెళ్ళి అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పేసి గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పేసి అది పంపించేశారు. మరి అప్పుడే కదా అసలు వ్యతిరేకత అనేది మొదలైంది. అది ఎవరు ఊహించలా. ఎక్కడి నుంచి వచ్చింది వ్యతిరేకత? ప్రజల కంటే ముందుగా ఆ పార్టీలోని ఎమ్మెల్యేలకే వచ్చింది ఆ పార్టీ పట్ల. సో అప్పుడే కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కావచ్చు, అట్లాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ తిరుగుబాటు జెండా ఎగరవేశారు. అసలు మేము ఏం చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? ఇప్పుడు మా రోడ్డు బాగాలేదు, మాకు డ్రైనేజ్ సిస్టమ్ లేదు అని అంటే ఏం చెప్పాలి? మీకు పెన్షన్లు వస్తున్నాయా, పథకాలు వస్తున్నాయా అని చెప్పేసి వీళ్ళు అడగటం. వాళ్ళు అక్కడ మాకు కావాల్సింది ఏంటి? ఇదిగోండి మా హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేవు, మాకు డాక్టర్స్ లేరు, మా స్కూల్స్లో సరే ఏదో నాడు నేడు అని కొన్ని స్కూల్లో ఆ కార్యక్రమాలు నిర్వహించినా అక్కడ కావాల్సింది ఏంటి? ఆ స్టాఫ్ కావాలి, టీచర్స్ ఉండాలి. మరి ఆ టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగిందా? నేను రాగానే మెగా డిఎస్సి వేస్తానని చెప్పేసి అన్నారు. అనగానే పాపం ఎంతోమంది నిరుద్యోగ యువత ఆ డిఎస్సి కోసం వెయిట్ చేసి చేసి కోచింగ్ సెంటర్లో పడిగాబులు పడి చివరికి వాళ్ళు దాచుకున్న డబ్బులు అప్పులు చేసి అటు చేసి ఈడి చేసి ₹1 సంపాదన లేకుండా డిఎస్సి కోసం ఎదురు చూసి చూసి వాళ్ళు కళ్ళు కాయలు కాసిపోయినాయి. తీరా చూస్తే ఏమీ లేదు. మేము అంతా బ్రహ్మాండంగా చేసామని చెప్పేసి అనుకున్నారు. నిజంగానే బ్రహ్మాండంగా చేసింది ఏముంది అని చెప్పేసి అంటే రోడ్స్ చూస్తే ఎట్లా ఉన్నాయో తెలుసు కదా. రోడ్లు అలాగే ఉన్నాయి. రాజధానికి సంబంధించింది ఏం చేశారు చూశారు కదా. ఇక 3 ముక్కలు చేశారు. ఇక దాని తర్వాత పోలవరానికి సంబంధించి అంటారా, ఒక 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చిందన్నారు. ఇక ఆ తర్వాత ఏమో నిధులు అంటారు, అది అంటారు, ఇది అంటారు, డయాఫ్రామ్ వాల్ పోయింది, దానికి కారణం గత ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామని చెప్పేసి దానికంటే కూడా ఇక వాటినే చూపిస్తూ ఉన్నారు. పోనీ ఇన్వెస్టర్ సమ్మిట్ అని యువతకు ఏమైనా ఉపాధి కలిగేలాగా ఏమైనా జరిగినాయి అంటే విశాఖపట్నంలో ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించారు. ఆ సమ్మిట్లో ఏం జరిగింది? భోజనాల కోసమే కొట్టుకునే పరిస్థితి. మరి వాళ్ళు ఇన్వెస్టర్సు. సో ఇట్లా ఏ కేటగిరీ తీసుకున్నా కానీ ఇదిగో వీళ్ళు సంతృప్తి చెందారు అనడానికి ఏదైనా ఉందా? ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు అన్నారు. మరి ఆ సిపిఎస్ రద్దు కాస్త పక్కకి వెళ్ళిపోయింది. పోనీ వాళ్ళు దానికి సంబంధించి ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ నక్సలైట్ల కంటే దారుణంగా ట్రీట్ చేశారు. ఎక్కడికక్కడ చెక్కింగ్లు, బస్సులు, ట్రైన్లు, అవి కాదు ఇవి కాదు, ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించటం. పోనీ ఇవన్నీ ప్రక్కన పెడదాం. ప్రజలకు సంబంధించిన అంశాలు ఇంకొన్ని ఉన్నాయి కదా. ఉద్యోగస్తుల సంగతి ప్రక్కన పెట్టేసేయండి. అలాగే మరికొంతమంది నిరుద్యోగ యువత, ఇక దాని సంగతి అంటే అట్లాగే డిఎస్సి అంటారు, అది అంటారు, అది ప్రక్కకు పోయింది. కనీసం మహిళల భద్రత ఎట్లా ఉంది? పోనీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్షాల పట్ల ఎట్లా వ్యవహరించారు? అసలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందా? ఏం చేశారు అని అంటే ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం పైన కూడా దాడులు నిర్వహించడం, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కేసులు పెట్టడం, అది కూడా ఎంత దారుణంగా తెలుసు కదా. ఆయన పైనే దాడికి పాల్పడతాం, మరలా ఆయన పైన కేసులు పెడతాం. అది జగ్గైపేట, నందిగాంలో రాళ్ళు విసరటం దగ్గర నుంచి అంగళ్ళలో రాళ్ళు విసిరిన దగ్గర కావచ్చు, ఇట్లా ఏ ఒక్క విషయం తీసుకున్నా. పోనీ అవినీతి జరిగింది గత ప్రభుత్వ హయాంలో అని చెప్పేసి కేసులు పెట్టిన వాటిని అవి కక్షపూరితంగా పెట్టారా, నిజంగా మరి ఏ రకంగా పెట్టారు అనేది కూడా తేటతెల్లం అయిపోయిందిగా. చంద్రబాబు నాయుడు గారి కేసులో జరిగింది అదే కదా. అంతకుముందు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు, అది కూడా కోర్టు కొట్టేసింది. ఇలా ఏ అంశం తీసుకున్నా పోనీ సంక్షేమ పథకాలు అని చెప్పేసి ఏదైతే పేదలకు ఇళ్ళు నిర్మిస్తాను 30 లక్షల మందికి అని చెప్పేసి అని పైగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? నేను వచ్చేసరికి ఎక్కడా కూడా ఇల్లు లేని వారు ఉండకూడదు అని చెప్పేసి ప్రెస్ మీట్లోనే చెప్పారు. మరి ఇల్లు ఎంతమందికి నిర్మించి ఇచ్చారు? అది చూశారు కదా. పోనీ గత ప్రభుత్వ హయాంలో టిట్కో ఇళ్ళు నిర్మిస్తే అవన్నీ సరే కనీసం కేటాయించారా? 3 సంవత్సరాల పాటు వాటిని అట్టగా వదిలేసి ఆ తర్వాత కొన్ని చోట్ల మాత్రం వాటిని కేటాయించారు. సో ఇన్ని పరిణామాలు జరుగుతూ ఉన్న క్రమంలో ఇంకా వైనాడు 175 అంటే ఏ విధంగా సాధ్యపడుతుందంటారు? పైగా 2024 జగనన్న వన్స్ మోర్ అని మాజీ మంత్రి రోజా గారు అప్పట్లో మంత్రిగా ఉన్నారు కదా, ఆవిడ ఇంకా ఆ రెడ్ బుక్ గురించి నారా లోకేష్ గారు మాట్లాడితే దానిపైన అనేక రకాలైన వెటకారపు కామెంట్సు, వీటన్నిటికంటే కూడా కక్షపూరిత ధోరణితో వ్యవహరించారు. ఏ ఒక్కరు కూడా నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి, అంటే భావస్వేచ్ఛ ప్రకటనను కూడా కోల్పోయామని చెప్పేసి సాక్షాత్తు చాలామంది నా దగ్గర అభిప్రాయపడ్డారు. నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒక మైక్ పట్టుకొని వెళితే మైకు తీసేస్తే మాత్రం ఆ పార్టీకి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అది పెట్టగానే సార్ వద్దు సార్, దయచేసి మైక్ తీసేయండి సార్,
నాకు చాలా బాధ్యతలు ఉన్నాయండి, నాకు కుటుంబం ఉందండి, లేకపోతే నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయండి, మళ్ళీ ఇప్పుడు లేనిపోయినాయి ఎందుకండి నాకని చెప్పేసి అన్న పరిస్థితి. అంటే ఒక సామాన్యుడు కూడా పబ్లిక్గా మాట్లాడుకోలేని పరిస్థితి. అంటే వాళ్ళ స్వేచ్ఛను కోల్పోయారు అనే భావం వాళ్ళకి బలంగా నాటుకుపోయింది. అంటే అంత ఇదిగా పరిపాలన ఉంది అని చెప్పేసి ప్రజల్లో ఉంటే వీళ్ళేం వై నాట్ 175 అంటాం. చివరికి ఎన్నికల రోజున అక్కడ క్యూలో నిలబడిన జనాన్ని చూస్తే అర్థమవుతుంది కదా, ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు అప్పుడు దాకా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నవాళ్ళు ఏదో ఎమర్జెన్సీ పని కంటే ఇంకా అవసరం అన్నట్లుగా ఏ విధంగా వాళ్ళు తరలి వచ్చారు అంటే వాళ్ళ బాధ్యతను గుర్తెరిగారు. మన రాష్ట్రంలో ఖచ్చితంగా అధికార పార్టీని గద్దె దించాలి అని చెప్పేసి కంకణం కట్టుకున్నట్లుగా ఒక దీక్ష చేసామన్నట్లుగా ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు వచ్చి అంత ఎండలో కూడా గంటల తరబడి క్యూలో నిలబడి వాళ్ళు సమస్యలు పడిపోయినా సరే మేము సరే ఉపశమనం కోసం కూల్ డ్రింకో లేకపోతే మజ్జిగో తాగేసి ఓటు మాత్రం వేసే తిరిగి వెళతాము అని చెప్పేసి. అంతెందుకు అప్పుడు విధుల్లో ఉన్న కొంతమంది నేను ఎంప్లాయీస్తో కూడా మాట్లాడటం జరిగింది. మీరు పోస్టల్ బ్యాలెట్లో ఓటు వేశారంటే కసిగా వేసాము ఓటు అన్నారు. కసిగా అంటే ఏంటంటే దాని అర్థం ఏంటి? కసి అంటే అది ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినట్లా లేకపోతే వ్యతిరేకంగా వచ్చినట్లా? తీరా కట్ చేస్తే ఫలితాలు వచ్చిన తర్వాత ఈవీఎంలో తేడా వచ్చేసిందని చెప్పేసి అన్నారు. ఇది పరిస్థితి. సో మొత్తానికి వీటన్నిటికీ మూల కారణం, తొలి కారణం ఏంటి అంటే ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో కుప్పంలో ఏదైతే వైసీపీ గెలుపొందిందో ఇక అక్కడ మొదలుపడింది అనమాట దానికి బీజం. ఇక దానివల్ల ఏమైంది అంటే కనీసం ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ మాట వాస్తవానికి లేకపోతే జరగటానికి ఎంత దగ్గరగా ఉంది అనేది పరిశీలన చేసుకోవాలిగా. ఇప్పుడు నేను మాట్లాడినా ఒక మాట మాట్లాడాలంటే ఆచితూచి మాట్లాడతాం. అటువంటిది సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకులు ఎలా మాట్లాడాలి? అలాగే మంత్రులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, ఒక పెద్ద స్థాయి నాయకులు కావచ్చు, ఇంకేముంది బ్రహ్మాండం అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చెందినప్పుడు ఆయన ఏం చెప్తారు? మా ఓటర్లు సపరేట్గా ఉన్నారు అని చెప్పేసి అంటారు. మరి ఆ సపరేట్గా ఉన్న ఓటర్లు ఎవరు? మరి ఆల్రెడీ ఓటు వేసిన వాళ్ళు మరి ఎవరు? ఇవన్నీ కూడా మరి ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళకి అవగాహన లోపమా, లేకపోతే కావాలని మాట్లాడుతున్నారా, లేకపోతే అన్నీ తెలిసే మాట్లాడుతున్నారా, లేకపోతే అమాయకంగా మాట్లాడారు అనుకోవాలా? ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం అనేది పరిశీలన చేసుకుంటేనే మనం దాని గురించి మాట్లాడాలి. కానీ సాధ్యాలు ఇవన్నీ మాకు అనవసరం, మాకు ఆ సమయానికి ఏది తోస్తే అది మాట్లాడతాం అనుకుంటే ఇదిగో తాను తలిసింది ఒకటి, దైవం తలిసింది ఇంకొకటి అన్నట్టుగా ఆ యొక్క ఫలితాలను చూసి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కొంప ముంచింది ఏదైనా ఉంది అంటే ఆ కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ గెలవటమే. అది కూడా ఎలా చెప్పారు? అక్కడ బీసీ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అట్లా ఎమ్మెల్యేగా ఎక్కడ ఉంటారు? ఒక బీసీ వ్యక్తిని పెట్టాలి కదా అంట. మరలా ఇక్కడ కుల సమీకరణ అలా లెక్కేసుకోవాల్సి వస్తే ఇదే రాయలసీమలో కడప జిల్లాలో మైనారిటీ సోదరులు చాలా నియోజకవర్గాల్లో బలం ఉంది. కానీ ఎప్పటి నుంచో అడ్డాగా పెట్టుకున్నారు కదా మరి పులివెందుల్ని వీళ్ళ కుటుంబ సభ్యులకి. మరి ఏ ఒక్క మైనారిటీకి ఎప్పుడైనా సరే ఏ ఎన్నికలైనా ఇచ్చారా? ఇవ్వలేదుగా. సో అట్లా ఉంటుంది అన్నమాట. కావాలని అక్కడ చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం అని చెప్పేసి తెరపైకి తీసుకురావడం. మంగళగిరి నియోజకవర్గం అండి, మంగళగిరి నియోజకవర్గం అప్పటిదాకా బీసీ సామాజిక వర్గం వాళ్ళే కదా పోటీలో ఉన్నది. అంతెందుకు తెలుగుదేశం పార్టీకి గంజి చిరంజీవి, ఇప్పుడు అఫ్కోర్స్ ఆయన ఎన్నో పార్టీలు మారాడు, అది వేరే విషయం అనుకోండి. ఆయన 2014లో అభ్యర్థి ఆయనే కదా. అఫ్కోర్స్ ఓటమి చెందారు స్వల్ప తేడాతో, 12 ఓట్ల తేడాతో అనుకుంటా. అప్పుడు వైసీపీకి టికెట్ కేటాయించింది ఎవరికి? రెడ్డి సామాజిక వర్గానికి కాదా? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి కాదా? 2019లో కూడా ఆయనకేగా. 2024 వచ్చేసరికి మరలా బీసీ నినాదం వచ్చేసింది. బీసీ సామాజిక వర్గం బీసీలకు ఇవ్వాలి అని చెప్పేసి. అటు ప్రక్కన నారా లోకేష్ గారు నుంచున్నారు కదా, ఇటు ప్రక్కన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు నుంచున్నప్పుడు బీసీ సామాజిక వర్గాలు లేవు. అటు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని అక్కడి నుంచి తీసేసరికి ఇంకా అప్పుడు బీసీ సామాజిక వర్గం వచ్చింది. అప్పుడు మురుగడ లావణ్య అని చెప్పేసి ఆ యొక్క మహిళకి సీటు కేటాయించారు. సో ఇక్కడ సామాజిక వర్గాలను కూడా చూడాలి, కానీ అదే మూల కారణంగా చూడకూడదు. పరిపాలన కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. సో వీటన్నిటిని బేరేజ్ వేసుకోకుండా డైరెక్ట్గా కుప్పం మున్సిపల్ చైర్మన్ గెలిచేసరికి వైనాడు 175 నినాదం తీసుకున్నారు. దానివల్ల ఇదిగో చివరికి ఇట్లా అయిపోయింది పరిస్థితి. వైనాడు 175 కాదు కదా, వైనాట్ 11 అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితి ఉంది. ఇది మరి ఈ యొక్క సారాంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా
జగన్మోహన్ రెడ్డి గారి కొంప ముంచింది ఆయన వైనాట్ 175 అనడానికి ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను కదా కుప్పం మున్సిపాలిటీ అనేది, దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.